భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో 10 మంది మైనర్లపై పోక్సో కేసు నమోదు కావడం కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక ఇంటికి బాలుడు వెళ్లగా స్థానికులు గుర్తించారు. బాలుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టారు. బాలికను ఇబ్బంది పెట్టారంటూ బాలుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాలుడితో పాటు అతనికి సహకరించిన 9 మందిపై కేసు నమోదు చేశారు. వస్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో 10 మంది మైనర్లపై పోక్సో కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక ఇంటికి బాలుడు వెళ్లగా స్థానికులు గుర్తించారు. బాలుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టారు. బాలికను ఇబ్బంది పెట్టారంటూ బాలుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాలుడితో పాటు అతనికి సహకరించిన 9 మందిపై కేసు నమోదు చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, అసలు ఏం జరిగింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఓ మైనర్ బాలిక ఇంటికి ఓ మైనర్ బాలుడు ఇంటికి వెళ్లి ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ అసభ్యంగా ప్రవర్తించడానికి కూడా ప్రత్యేకంగా అతనితో పాటు మరో 10 మంది, అంటే మరో 9 మంది బాలుడితో పాటు మరో 9 మంది మైనర్ బాలుర్లు కూడా సహకరించడంతో ఆ బాలికని ఇంట్లోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో గుర్తించిన స్థానికులు చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలంతా కూడా పట్టుకొని పక్కనే ఉన్న చెట్టు కట్టేసి వస్తారు మంచం కింద దాచిపెట్టి గుడ్డలేసి వస్తారు ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్ లో పోలీసులు కూడా సమాచారం అందుకోవడం, పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని ఆ బాలుడిని కూడా అదుపులో తీసుకుని ఆ బాలుడిని ప్రశ్నించగా తనకు సహకరించిన ఆ బాలుడితో పాటు మరో 9 మంది పిల్లలు కూడా, అంటే బాలురులు కూడా సహకరించాలని తెలుసుకున్న పోలీసులు మాత్రానికి మొత్తం 10 మంది యువకుల, అంటే బాలిక వేధించిన కేసులో మాత్రానికి 10 మందిపై మాత్రం పోక్సో కేసు నమోదు చేసి అన్నపురెడ్డిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఘటనకు సంబంధించి అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఘటన రాత్రి జరగడంతో మన అన్నపురెడ్డిపల్లి మండలంలో మాత్రం కొంచెం కలకలం సృష్టిందని చెప్పొచ్చు. మైనర్ బాలిక, అభంశుభంత లేని మైనర్ బాలికని ఇంట్లోకి చొరబడి బాలుడు అసభ్యకరంగా ప్రవర్తించడం, చేతులు ఎక్కడ పడితే అక్కడ వేసి తడమటం, ఇబ్బంది గురి చేయడంతో మాత్రం బాలిక కూడా కేకలు వేయడం, పక్కన చుట్టుపక్కల ప్రజలంతా వచ్చి అతన్ని బాలును పట్టుకొని చెట్టు కట్టేసి కొట్టారు. కొట్టిన తర్వాత విషయం మొత్తం వెలుగులోకి వచ్చేట పోలీసులు కూడా తల్లిదండ్రుల నుంచి మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో మాత్రం కేసు నమోదు చేసి సుమారు 10 మంది మైనర్ బాలులపై మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.